జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 22వ పాశురము. అంగన్మాన్యలత్త அரசர் அபிமான பங்கமாய் வந்து நின்னு பள்ளி கட்டில் கிளே செங்கமிருப்பார் போலு வந்து தலை பெய்தோம் கிங்கினிவாய் செய்த தாமரை புப்போலே செங்கன் சிறுச்சினிதே எம்மெல் விழியாவோ திங்கள் மாதித்தியன் மேலுந்தனர்போல் அங்கனிரண்டு கொண்டு எங்கள் மேல் நொக்குதியேல் எங்கள் மேல் శాపమిలుందు ఏలోరింబావాయ్. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ఆండాల్ తల్లి మనిషి వస్తువులపై ఏర్పరచుకున్న అభిమానం ఎప్పటికీ పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. ఎంత దుఃఖాల పాలైనా అసలు ఇవన్నీ వాడివే అని ఒక్క మాట అనుకుంటే ఏడవలసినటువంటి పనే ఉండదు. ఒక మహానుభావుడు ఉండేవాడట. ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికీ పైకి చూసేవాడట, కిందికి చూడటం కూడా మర్చిపోయాడట. వీడి దయ కోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్ళని వదిలి వచ్చేశాడు. ఊరు దాటి బయటికి వెళ్ళాడు. ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం ఒడ్డొస్తుందని తినడానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు. ఒక పెంకు ముఖంను తీసుకొని రాత్రి బయలుదేరాడు. ఎవ్వరూ చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉందట. వీడేదో చెయ్యటానికి వచ్చాడని వీడి కాలు పట్టి కరిచింది. అమ్మో అంటూ అరవడం మొదలుపెట్టాడు. అంతలోనే వచ్చి రాజు అని గుర్తించారు. గుర్తుపట్టేసరికి వాడు అభిమానముతో తల దించుకున్నాడట. ఓరు నాయగా మామేడా ఉలగనాందడర్ కురునాయ్ కవరందకాలర్ సిరిదిహ్యా పానయ్యార్. ఏకఛత్రాధిపతిగా పరిపాలించిన ఓహం మహనీయుడా, ఒకనాడు కిరీటాలు తగిలించుకున్న కాలు ఈనాడు కుక్క కరిచిన కాలు. ఒకనాడు బంగారు పాత్రలో తినేవాడు ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని ఆలువాళ్ళు చూపిస్తున్నారు. మనిషి వస్తువులను సంపాదించడం, వాటిని అభిమానించడం తప్పు కాదు. అవి నా వల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్నీ మనకు సుఖంగా ఉండేటట్టు చేస్తాడు. నేను అర్జిస్తున్నా అనుకుంటున్నావా? చుట్టూ ఉండే వాటిని నిన్ను వదిలేస్తా అని, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు. కాబట్టి స్వామి దగ్గర మనం ఎప్పుడూ కూడా నాది అనేటువంటి స్వభావం లేకుండా నీ దయ మా ప్రాప్తం అనుకుంటూ ఉంటే మనకు ఆ స్వామిదే. ఏది వచ్చినా కానీ స్వామిదే, స్వామి దయతోనే ఇదంతా కూడా వచ్చింది అన్నట్టుగా మనం ఉండాలి. ఇంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని భగవంతుడిది అని మరిచి బ్రతుకుతే వాడి గతి ఉండనే ఉండదు. కాబట్టి ఇన్ని రోజులైన ఇదంతా నేను సంపాదించాను అనేటువంటి గర్వాన్ని విడి స్వామి విచ్చాడు, నేను తీసుకున్నాను అన్నటువంటి ధీమాగా ఉన్నట్టయితే భగవంతుని దృష్టిలో మనం ఉండగలుగుతాం. అంగన్మాన్యలత్తర్ రాశర్ అందమైన భూమి మీద అభిమానభంగమాయ బంధు అభిమానులను వదులుకొని వచ్చి నిన్ పట్టి కట్టిల్కిరే, నీ పడక మంచం కింద దాగి ఉన్న రారాజుల వల్లే మేం వచ్చామయ్యా. మనిషి తన శరీరంపై కూడా అలాగే అభిమానం కలిగి ఉంటున్నాడే.
చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహించుకునేలా మన శరీరం మరిచిపోతుంది. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని మనం భావించాలి. ఈ దేహాలపై అభిమానాలు పెంచుకొని ఈ ప్రకృతి మండలాలలో సంచరిస్తున్నామో ఈ అభిమానాలను అన్న వదులుకొని నీ పద సన్నిధి చేరుకోవాలి. చేరరావయ్యా. కాబట్టి నీ పద సన్నిధి చేరడానికి రండి. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మనలాంటి సామాన్యులకే అది సులభం. చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలు వదులుకొని రావాలంటే అది కష్టం. కానీ తరించాలి అంటే ఆయన కూడా వదులుకొని రావడం తప్పదు. శంగర్ ఇరుపార్ పోల్ అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లా అయితే చేరి ఉన్నారో మేము కూడా అలాగే నీ వద్దకు చేరామయ్యా. వందుతలై పెయ్ధోం, నీ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే ఇది మా ప్రయత్నం కాదు సుమా. దురాభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మా మీద ఆరోపణలు చేసి మాకు ఎంతలా ఉపకారం చేశావు. మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్నిచ్చి ఇంద్రియాలనిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మహానుభావులనిచ్చి వారి ఉపదేశాలు వినేటట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి మాలో నీపై ద్వేషాన్ని తగ్గించి నీపై ప్రేమ కలిగి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం. ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కాదయ్యా. నీ కృషి ఫలించేటట్టు చేయడానికి వచ్చామయ్యా మేము. ఇక నీ సన్నిధి చేరాం. ఇక మాకు ఫలితం దక్కాలి కదా. కింగినివాయ్ చెండా కింగినివాయ్ చెందా చిన్నటి సిరిమూవ గజ్జలు ఒక గీత కనిపిస్తాయేమో అట్లా కనిపించే అనే నేత్రాలని తామరై పుప్పోలే పద్మంలా శంగంచెరు శిరిధే అందముగా మెల్లిమెల్లిగా ఎమ్మేల్ మాపై విరయావో ప్రసరించేటట్టు చెయ్యి. తింగల్ చంద్రుని చల్లటి చూపులాగా ఆదిత్యానం సూర్యుని కాంతి వలె ఎదిర్పోల్ ఇద్దరూ కలిసినట్లుగా ఉంది. ప్రేమించే వారిని ప్రేమను కురిపించేటట్లు ద్వేషించే వారికి ప్రతాపం కలిగి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండూ ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి. ప్రసన్నం ఆదిత్యవర్చసాం రామం అంటారు. సూర్యుడు తన ఆధ్యాత్మికత కాంతిని చంద్రుడి లాంటి చూపులలా ఇస్తే ఎలా ఉంటుందో మాకు నీ చూపుల్లో అందించు. తప్పు అంగన్ ఇరుండుం, ఆ కళ్ళు అవే. నీ కళ్ళు పోల్చటానికి ఏ ఉపమానం లేదు. కొండు ఎంగై మేల్, వాటిని మాపై పడేటట్లు చెయ్యి. నొక్కుదిహేల్ ఎంగములై, నీ చూపులు మాపై పడితే శాపం ఇరిందు, మాకున్న శాపాలన్నీ తొలుగుతాయి. అహల్యకున్న శాపము నీ పాదస్పర్శతో పోయింది. మాకు నీ పాదస్పర్శ కావాలి. చంద్ర పుష్కరిణిలో స్నానమాడితే దక్షుడి శాపం పోయింది. మాకు నీ కళ్యాణ గుణానాల పుష్కరిణిలో స్నానం కావాలి. శివుడి బ్రహ్మతల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది. మాకు అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు ఒక శాపం. నీవు అనుగ్రహించాలి. చక్షుషా తవ సౌమ్యేన పుత్రేస్మి రఘునందన, నీ చూపు మాపై పడిందయ్యా. ఇక నా పాపాలన్నీ తొలుగుతాయని శబరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరించ చేయమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు. ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు. ఇప్పటి నుంచి స్వామివారు వీళ్ళ మాటలు వింటూ వీరు చెప్పిందల్లా చేయడం రేపటి పాశురంలో మనకు కనిపిస్తుంది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.